అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా గాసిప్స్ వస్తున్నాయి. అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఐశ్వర్య రాయ్ తన భర్తతో కాకుండా సింగిల్గా రావడంతో రూమర్లు మరింత పెరిగాయి. అభిషేక్ బచ్చన్ తన తండ్రి, తల్లి, సోదరితో కలిసి అనంత్ అంబానీ పెళ్లికి వచ్చారు. ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి అక్కడికి వచ్చేశారు. దీంతో గాసిప్ రాయులు మరింత పోగపెట్టేశారు. తాజాగా బయటకు వచ్చిన మరో వీడియో గాసిప్ రాయుల నోళ్లకు తాళమేసింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పక్కపక్కనే కూర్చోవడం ఓ వీడియోలో కనిపించింది. ఐశ్వర్య రాయ్ ఉత్సాహంగా తన కూతురుతో మాట్లాడుతున్నట్టు వీడియోలో ఉంది. అభిషేక్ మాత్రం వెడ్డింగ్ వేడుకను తదేకంగా చూస్తున్నారు. కాగా తల్లిదండ్రులతో కలిసి వచ్చినప్పటికీ భార్య పక్కనే అభిషేక్ కూర్చోవడంతో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చినట్టయింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య పక్కపక్కనే కూర్చున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. అభిషేక్, ఐశ్వర్య విడిపోవడం లేదని, ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని చాలామంది అంటున్నారు. అయితే అభిషేక్, ఐశ్వర్యతో మాట్లాడకపోవడాన్ని కొంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఫోటోతో రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందని బచ్చన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటున్నారు.